కోనేరులో పడి యువకుడు గల్లంతు గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు ప్రవీణ్. ఇతనే కోనేరులో పడి గల్లంతైనట్లు భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కోనేరులో పడి వ్యక్తి గల్లంతు. మృతదేహం కోసం గాలింపు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. జడ్చర్ల పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కోనేరులో పడి జడ్చర్ల పట్టణానికి చెందిన ప్రవీణ్ 26 అనే వ్యక్తి గల్లంతయ్యాడు. మున్సిపాలిటీలోని 4వ వార్డుకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఈరోజు జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కలో కోనేరు వద్దకు వెళ్ళి చాలాసేపు కూర్చున్నారని, ఆ తర్వాత కోనేరు వద్ద బట్టలు చెప్పులు ఉండగా ప్రవీణ్ కనపడకపోవడంతో కోనేరులో పడి గల్లంతైనట్లు స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తమ సిబ్బందితో ప్రవీణ్ ఆచూకీ కోసం కోనేరులో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవీణ్ కోనేరులో గల్లంతు గల కారణాలు తెలియరాలేదు. గల్లంతైన ప్రవీణ్ డెడ్ బాడీ ఆచూకీ లభించాక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చర్యలు చేపడతామని జడ్చర్ల పోలీసు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఇంతకు గల్లంతయ్యాడా లేదు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. గల్లంతయ్యాడనే నెపంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సుమారు 1.5-2 గంటల పాటు తీవ్రంగా శ్రమిస్తున్నారు.